సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు మనం కూల్ KLWP సెటప్స్ని చూపిస్తాను చూడండి. సో మనకి ఇది ఫస్ట్ వస్తే మీరు లాస్ట్ పెట్టిన వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ సెటప్ ఉంది. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ వన్ చూస్తే మనకి కనిపిస్తుంది కదా, కూల్గా ఉంది కదా, ఈ SSC షేర్ థీమ్ 2. సో ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్గా ఇస్తాను. సో మీరు ఎప్పటికప్పుడే అప్ టు డేట్ కాలేదు అంటే సింపుల్గా మినిమల్గా ఉంచుకోవాలనుకుంటే ఈ థీమ్ని అంటే ఈ సెటప్ని ట్రై చేయాలని చెప్పబోతున్నాను. సో ఇంకా మీరు ఈ బటన్ అవుతుంది మనకి, మీరు అన్ని వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. టోగల్ వైఫైని ఆన్ చేయొచ్చు, లేదంటే వైఫైని ఆఫ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనము కింద కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు, డార్క్ వైట్, ఇంకా అలానే బ్లూ పర్పుల్ మీ ఇష్టం ఉన్నట్టు. ఇంకా అలానే మీరు కొంచెం గీకే అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి గిట్ట చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి షేర్ థీమ్స్లో మనకి థర్డ్ వన్. సో ఇక్కడ చూస్తే మనకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, రెడిట్. సో ఇంకా అలానే చూస్తే మనకి టైం వస్తుంది. ఇంకా అలానే ఇక్కడ చూస్తే మనకి సెట్టింగ్స్ని అది ఏమంటారు కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద బటన్ ఉంది కదా, దాని మీద టైం అవుతుంది తెలుసా. సో ఇలా మనకి డార్క్గా చేంజ్ అవుతుంది. ఇంకా అలానే మనం ఇష్టం ఉన్నట్టుగా మనం సెటప్ చేసుకోవచ్చు. సో మనకి ఇవన్నీ మనము అప్లై చేసుకోవాలి. ఏంటంటే మనకి KLWP సెట్టింగ్స్లో మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అలానే మనం ట్యాప్ అండ్ హోల్డ్ చేసుకొని మనం నార్మల్ విడ్జెట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి. సో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ట్యాప్ చేస్తే మనకి చేంజ్ అవుతుంది. ఇంకా అలానే కలర్స్ చేంజ్ అవుతుంది. సో మీ ఇష్టం ఉన్నట్టు మీరు సింపుల్గా మినిమలిస్టిక్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ గైస్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు అనదర్ సెటప్, సో మీరు ఇక్కడ చూస్తున్నట్టే నేను అంటే రీసెంట్గా నేను చాలా మంచి వీడియోస్ని చేస్తున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని. సో గైస్ ఇంకా నెక్స్ట్ దానికి చూద్దాం. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే షేర్ థీమ్స్లో 4th సెటప్. సో ఇక్కడ చూస్తే మనకి చూస్తానికి చాలా సింపుల్ కూల్ ప్రిటీగా ఉంది కదా, మీరు ఏదైతే అదే. సో ఇక్కడ చూస్తే మనకి ట్యాప్ చేస్తే మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి. మీకు లైట్గా కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నట్టు కనిపించవచ్చు చూడండి. సో ఇలా ఉంటుంది మన జస్ట్ ఇంతే. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దీన్ని వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాలి. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు అనిలేషన్ వస్తుంది. జస్ట్ ఏం లేదు, మీరు అనిలేషన్ని ఫాలో చేస్తే అయిపోతుంది. ఇప్పుడు అంటే నెట్ లేదు కాబట్టి పోస్టులు చూడలేకపోతున్నా. సో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంకా అలానే ఇక్కడ చూస్తే ట్విట్టర్లో గిట్ట AKcloudy ఉంటుంది మనది. సో నెట్ లేకపోయినా కానీ ఇదైతే లోడ్ అయి ఉంది కదా. సో ఇక్కడ చూస్తే మనకి ఫాలో కొట్టేయండి, ఎందుకంటే మీకు కనిపిస్తున్నట్టు ఉంది కదా 049. సో ఒకళ్ళనే ఫాలో చేస్తే బాగుంటుంది. సో ఇది మన సెటప్ అయితే. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు KLWP సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు 3 చూస్తే మీరు క్రోమ్కి వెళ్ళొచ్చు, ఇంకా ఫోన్ చేయొచ్చు ఎవరికైనా, లేదంటే నోటిఫికేషన్స్ యాప్స్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి సండే 16th డేట్. సో ఇంకా మీరు అలానే విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాగుంది కదా, నాకైతే ఇది బాగా నచ్చింది ఈ సెటప్. సో మీకు ఏది నచ్చిందో చూడండి. ఇంకా అలానే నెక్స్ట్ వన్ ఏంటంటే మన లిస్ట్లో చూస్ వన్ UA. ఇది మనకి సింపుల్గా అంటే కొంచెం మినిమలిస్టిక్గా కాకుండా కొంచెం అబ్స్ట్రాక్ట్ కలర్ఫుల్గా ఉండడానికి చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి కనెక్ట్ టు ఫేస్బుక్, కనెక్ట్ టు గూగుల్ ప్లస్, ట్విట్టర్. సో ఇక మనం ఇది తీసేసి మనం ఇన్స్టాగ్రామ్లో గిట్ట పెట్టుకోవచ్చు. సో అది ఎలా కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. సో ఇక్కడ చూస్తే అప్లికేషన్ వేస్తే చూసింది కదా. సో ఇలా వస్తుంది. ఇంకా అలానే ఇక్కడ గ్రేట్గా చెప్పాల్సింది ఏంటంటే, సో న్యూస్ మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు నేను వైఫై ఆఫ్లో ఉంది. సో అది వదిలేస్తే మనకి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ వైట్ ఉంది కదా, దాంట్లో మనకి ఏమంటారు న్యూస్ అనేది వస్తాయి. సో ఇంకా అలానే బ్యాక్ వచ్చేస్తే మనము ఇక్కడ మీరు మ్యూజిక్ లేటెస్ట్గా ఏదైతే యూజ్ చేసారో అదే ఉంటుంది. సో నేనైతే యూట్యూబ్లో ద స్టిక్స్ సంథింగ్ ఉందో చూడండి. సో ఇంకా ఇదే మనకి ఇక్కడ ఫేస్బుక్కి మీరు ప్రెస్ చేస్తే ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, గూగుల్ ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేస్తే ట్విట్టర్ చూసారు అది ఇలాగనే. సో ఇలానే. సో ఇది చూస్తే మనకి కూల్ కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇలాంటి వాల్పేపర్ జస్ట్ ఏం లేదు, సింపుల్గా ఉంటుంది ఈ వాల్పేపర్. సో ఇలాంటి వాల్పేపర్ కావాలనుకుంటే ఇలా వీడియో కింద ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అది గ్రే కలర్ అయిపోతుంది. సో దానికి నచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేస్తే కదా బాగుంటుంది. సో ఇంకా మన లిస్ట్లో ఫైనల్గా వచ్చేసి సో ఇది మనకి ORION 10 సెటప్. సో ఇక్కడ చూస్తే మనకి సండే ఇంకా మన డేట్ వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ అలానే వస్తే మనకి ఫోన్, ఇంకా అలానే మెసేజ్, ఇంకా అలానే కెమెరా. సో ఇంకా మనకి దీంట్లో చూస్తానికి కూల్గా సెటప్ నాకెందుకు నచ్చిందంటే, ఇక్కడ మనకి చూస్తే ఇది ఏదో కనిపిస్తుందా చేంజెస్ ఎఫెక్ట్స్ సంథింగ్. సో చేంజ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ దాని మీద ప్రెస్ చేస్తే మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి.
సో మళ్ళీ పక్కన వాల్ అని ఉంది కదా, అంటే వాల్ పేపర్ చేంజ్ అవుతుంది. సో వాల్, సో ఇలా నేను ప్రెస్ చేయండి అయిపోయింది. సో ఇది ఇక్కడ మీకు కావాలంటే మీ ఫోటోని గిట్ట ప్రెస్ చేసుకోవచ్చు అంతే, ఇంకా ఏం లేదు దీంట్లో. ఇదే ఒక సింపుల్ కూల్ వాల్ పేపర్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కాబట్టే ఈ వీడియో చూసి ఇంతవరకు చూసారు. సో సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడైతే అక్కడ మీకు ఆగండి, ఏంటంటే నార్మల్గా నాకైతే ఇన్స్టాగ్రామ్లో 2-3 అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో మీకు గిట్ట 2-3 అకౌంట్స్ కాకపోయినా ఉంటాయి కదా అకౌంట్స్. సో మీ పర్సనల్ది కాకపోయినా ఏదో ఒక అకౌంట్లోకి అయితే ఫాలో అయితే కొట్టండి ట్విట్టర్లో, ఇంకా అలానే ఇన్స్టాగ్రామ్లో. సో నాకు కొంచెం మోటివ్గా ఏదో అంటారు కదా అదే ఉంటుంది. సో అంతే, ఇంకా ఏం చెప్పేది లేదు. ఇంకా నెక్స్ట్ వీడియో మీకు కంపల్సరీ దేని మీద కావాలనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ చెప్తే నేను దాని మీద వీడియో తయారు చేస్తాను, ట్రై చేస్తాను. సో గాయ్స్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.